హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొత్తగా హెయిర్ స్టైల్ ట్రై చేశాను. బట్ అది ఫుల్గా వేసుకున్నాను. అంటే ఎప్పుడు టైం ఎట్లా ఇలా జడ వేసేసుకున్నాను. తిరుపతికి వెళ్ళాను కదా, అక్కడ హెయిర్ ఇచ్చాను. కానీ హెయిర్ గ్రోతింగ్ ఉన్నది, దానికోసము మా మమ్మీ మందారాకు పెడుతుంది. జస్ట్ ఇక్కడ ఎందుకో హెయిర్ ఊడుతుంది అనిపిస్తుంది. హెయిర్ ఊడుతుంది అనుకుంటా, అంటే నాకున్న ప్రాబ్లమ్స్ ఆలోచించడం వల్ల హెయిర్ ఊడుతుంది. ఇప్పుడే ఫేస్ వాష్ చేశాను. జస్ట్ ఫేస్కి అసలు ఏం పెట్టుకోకపోతేనే నీట్గా ఉంటుంది. బొట్టుకి ఏం పెట్టుకోవాలి. ఇప్పుడే ఫేస్ వాష్ చేస్తాను. నైట్ టైం అసలు ఏం పెట్టుకోను, నీట్గా ఉంటుంది. బట్ నేను రోజు ఒకటి చేస్తున్నాను. ఈ బుక్ చాలా ఇయర్స్ తర్వాత నేను బుక్ పట్టుకున్నా. పెన్ను యాక్చువల్లీ చిరుపురు బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పెన్ను ఇచ్చారు. ఒకటి నేర్చుకుంటున్నాను నేను. బుక్ పెన్ను డిస్టర్బ్ కాకుండా ఇక్కడ కూర్చుంటాను. ఇది చైరు, మా ఇంటి ముందు ఇది మా ఇల్లు. ఇది మాకు ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కానీ ఇట్స్ డోర్ తీస్తాము. ఇక్కడైతే ఇలా చైర్ వేసుకొని కూర్చొని రేసెట్ ఇప్పటి నుండి 9 వరకు చదువుకుంటాను. 9 తర్వాత యాక్చువల్లీ చాలా డేస్ నుండి మార్నింగ్ టైము నైట్ టైం చదువుకుంటున్నాను. బట్ ఇప్పటి నుండి 9 o'clock వరకు చదువుకుంటాను. 9 to 10 వరకు వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసేసి పండుకుంటాను. ఇది నా పుట్టుమచ్చ. చాలా రేర్గా మా మమ్మీ వాళ్ళకి అదృష్టం. నేను ఎక్కడ ఉంటే అక్కడ డబ్బులు ఉంటాయి అంటారు మా మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చదువుకునే టైం అవుతుంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా చదువుకుంటూనే అలానే వండుకున్నాను నేను. బెడ్ బుక్ మొన్న కాళ్ళకాడ ఉంది. నేనేమో మా పెద్ద మావయ్య మళ్ళీ వస్తాను అన్నాడు. వస్తే తను డోర్ అన్నా కొడతాడు, లేకపోతే ఫోన్ అన్నా చేస్తాడు. ఇంకా నేను వండుకున్నాను. ఇది నా రియాలిటీ పుట్టుమచ్చ. అందరు ఫేక్ అనుకుంటారు. రియాలిటీ పుట్టుమచ్చ. ఇది కూడా రియాలిటీ పుట్టుమచ్చ. కానీ చాలా రేర్గా ఇది కనిపించదు, ఇంతే కనిపిస్తుంది. చూసారా, పింక్ కలర్ అయిపోయింది. ఇంతకుముందు నా ఫేస్ అంతా రెడ్ కలర్ ఉండేది, రెడ్డిష్ పింకిష్ కలర్ ఉండేది. కానీ ప్రాబ్లమ్స్ వల్ల నేను అసలు ఏది కేర్ చేయట్లేదు. ఇక్కడ కొంచెం ఉప్పు వస్తుంది కదా, ఉప్పు వస్తే ఇట్లా అనాలట, అంటే పోతుందట. ఇట్లా అంటే పోతుందట, రూకంటా ఉండాలట. ఓకే ఫ్రెండ్స్, నేను చదువుకోవాలి ఇంకా. బాయ్.